ప్రియరా, దేవుని వాక్యం చూసుకుందాం. దావీదు గారు రాసిన కీర్తనల గ్రంథంలో నుండి ఒక మాట చూద్దాం. కీర్తనల గ్రంథము 39వ కీర్తన. మొదటి వచనం చదువుకుందాం. నా నాలుకతో 39వ కీర్తన మొదటి వచనం. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందుననుకొంటిని. ప్రియరా, మనం చదివిన ఈ వాక్య భాగంలో దావీదు గారు దేవుని మార్గాల్లో జాగ్రత్తగా వెళ్ళాలి అని, దేవుని మార్గాల్లో యథార్థముగా నడిచి సరి అయిన భక్తిని చేయాలి అని దావీదు గారు కోరుకున్నాడు. అందుకని ఏమంటున్నాడంటే, నా నాలుకతో పాపము చేయకుండునట్లు. అంటే పాపము చేసే అవయవాలలో నాలుక అనేది చాలా ప్రధానమైన అవయవం అండి. మన శరీర అవయవాలలో తొందరపడి పాపము చేసేది ఎవరంటే నాలుక. ఈ నాలుగుతో చాలా విస్తారమైన పాపం చేస్తూ ఉంటాం. ఈ సంవత్సరం అంతటిలో మనం మాట్లాడిన మాటలు అవన్నీ నీకు గుర్తున్నాయా అని అడిగితే, మనం ఎవరెవరితో ఏం మాట్లాడామో అవన్నీ మనకు గుర్తుండవు. కానీ దేవుని దగ్గర మనందరి డైరీ ఉన్నది. ఏ రోజున ఏమి మాట్లాడావో కూడా దేవునికి గుర్తే. అవి రిటర్న్గా రాసి ఉన్నాయి. ఇర్మియా తన గ్రంథంలో ఒక మాట రాశాడు, దేవుడు రాయించాడు. అదేమిటంటే, యోధా పాపము ఇనుప గంటముతో రాయబడి ఉన్నది, అది వజ్రపు మొనతో లిఖింపబడి ఉన్నదని అది వారి హృదయం 17:2 రాస్తాడు. ఇర్మియా 17:2 యోధా పాపము ఇనుప గంటముతో రాయబడి ఉన్నది, అది వజ్రపు మొనతో లిఖింపబడి ఉన్నది. చూసారా? కావున పిల్లరా, దేవుడు మనం ఏమేమి మాట్లాడుతూ ఉన్నామో అవన్నీ రాస్తున్నాడు. మనం మాట్లాడే వాటిల్లో మరి లోక సంబంధమైన మాటలు ఎన్ని మాట్లాడాము ఈ సంవత్సరం అంతటిలో. అలాగే ద్వేషపూరితముగా ఎన్ని మాట్లాడామో అవన్నీ దేవుని దగ్గర లెక్క ఉన్నది. అలాగే కలహములు రేపుతూ ఎన్ని మాటలు మాట్లాడామో ఆ లెక్క దేవుని దగ్గర ఉన్నది. అలాగే కొన్ని సమయాల్లో దేవుని విషయాల్లో కూడా మనం ఎంత వ్యతిరేకంగా మాట్లాడామో, దేవుని కార్యాల పట్ల, దేవుని పనుల పట్ల ఎన్ని సమయాల్లో విసుక్కున్నామో.
ఎద్దేవాగా లెక్కలేనట్లుగా దేవుని విషయాలను కూడా ఎన్నిసార్లు మాట్లాడామో అవన్నీ దేవుని దగ్గర లెక్క ఉన్నాయి. ఇదంతా కూడా మన మీద పాపముగా ఉంటూ ఉన్నది. దారినే పోతా ఉంటే ఆ రోడ్డు మీద ఉన్న దుమ్ము లేచి మన మీద తెలియకుండా ఎలా పడుతుందో, అలాగే ఈ నాలుగుతో మాట్లాడిన పాపములు అవన్నీ మన మీద ఉంటా ఉన్నాయి. అవి మన మీద పడి మన మీద ఉండి మనల్ని ఏం చేస్తాయంటే ఆత్మీయముగా బద్ధకస్తులను చేస్తూ ఉంటాయి. బద్ధకురాండ్రను తయారు చేస్తుంది. దేవుని విషయంలో ఎదగాలి, ఫలించాలి అనే ఆశలు లేని వారిగా మనల్ని చేస్తూ ఉంటుంది. అలాగే ఈ నాలుగుతో చేసిన పాపములు మనలను ఆత్మీయ సోమరులనుగా మారుస్తుంది. అందుకనే సంవత్సరం యొక్క ముగింపుకు వచ్చేటప్పటికే మనకు పెద్ద ఫలితాలు కనబడవు. పెద్దగా మనం సాధించింది ఏమీ లేదేమో అన్నట్లుగా ఉంటుంది. కారణము మన నాలుగుతో చేస్తూ ఉన్న పాపము. దావీదు గారికి ఈ విషయం బాగా అర్థమైంది. ఈ నాలుకను ఇష్టం వచ్చినట్లుగా వాడాము అంటే ఏదో ఒక సమయంలో ఇది మనల్ని ఆత్మీయంగా కృంగదీస్తుంది అని గ్రహించుకొని దేవునితో చెబుతూ ఉన్నాడు, నా నాలుకతో పాపము చేయకుండునట్లు. ఏం చేయకూడదండి? మన నాలుగుతో పాపము చేయకూడదు. పిల్లరా, మన నోటిని, మన నాలుకను స్తుతించటానికి వాడతాం, పాటలు పాడటానికి వాడుతున్నాం. అదే నాలుకతో లోకానుసారమైనవి మాట్లాడామనుకోండి, అప్పుడు దేవుని ఆత్మ మన హృదయాల్లో ఉండదు. అందుకనే మన స్వరాన్ని కూడా పరిశుద్ధపరచమని దేవుణ్ణి అడగాలి. పరిశుద్ధముగా మనము జీవించాలి. నీవు పరిశుద్ధమైన మాటలు మాట్లాడుతూ ఉంటే పరిశుద్ధమైన స్వరము నీకు వస్తుంది. పరిశుద్ధమైన స్వరము నీకుంటే నీ హృదయము పరిశుద్ధంగా ఉంటుంది. నీ హృదయము పరిశుద్ధంగా ఉంటే పరిశుద్ధుణ్ణి మనం చూస్తాము. ఈ విషయం దావీదు గారు గ్రహించి దేవుణ్ణి అడుగుతున్నాడు, నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. పిల్లరా, మనం జాగ్రత్తగా చూసుకోవలసింది ఏమిటంటే నా మార్గములను. ఈ సంవత్సరం అంతటిలో మన మార్గాలు ఎలా ఉంటా ఉన్నాయి? బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మన మార్గాలే మనల్ని నడిపిస్తూ ఉంటాయి. మన మార్గాలు, మనం ఎన్నుకున్న మార్గమే నిన్ను గురి వద్దకు తీసుకొని వెళుతుంది. ఒక సరి అయిన మార్గములో నీవు ఉన్నావా లేదా అనేది నువ్వు పరిశీలన చేసుకోవాలి.
సరైన మార్గములో మనం ఉండాలండి. నీ మార్గాలు ఎప్పుడు పడితే అప్పుడు మారతా ఉండకూడదు. కుడికైనను ఎడమకైనను తొలగక ఇదే త్రోవ, దీనిలో నడవండి అని ఉంది వాక్యం. మీరు అటు ఇటు తిరగొద్దు, కుడికి వెళ్ళవద్దు, ఎడమకు వెళ్ళవద్దు, ఇదే త్రోవ, దీనిలో నడవండి. ఆ త్రోవలో మనం నడిస్తే సరైన మార్గములో మనం వెళతాము. అందుకని మన మార్గాల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంటంటే మార్గాలంటే, మార్గము అంటే ఏమిటి? ఒక ఊరు నుండి ఒక ఊరికి వెళ్ళాలి అని అంటే ఒక దారి ఉంటుంది. ఒక దారి ఉంటుంది. ఆ దారిలోనే మనం వెళతాం. ఆ ఊరికి వెళ్ళాలంటే ఇదిగో ఈ దారిలో మనం వెళ్ళాలి. సరే, ఒక ఊరు నుండి ఊరికి వెళ్ళేది ఒక దారి ఉంటుంది. కానీ దావీదు గారు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. ఏంటా మార్గాలు అనంటే మన పనులు. ప్రియులరా, మన పనులు అనేవి మన మార్గాల్లోనికి వెళతా ఉంటాయి. మనం చేసే పనులు, వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ మార్గాలను మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. అవి చిన్న చిన్నవిగానే కనిపిస్తాయి, కానీ మన జీవితాలని మార్చేది, మన దిశను మన దశను మార్చేది అవే. మన మార్గాల్ని జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. అనగా ప్రతిదినము నీవు దేవుని కొరకు చేసే పనులు. కొన్ని సమయాల్లో ఉదయం లేవగానే నువ్వు దేవునికి ఇచ్చే సమయము నీ మార్గాన్ని సరిగ్గా నడిపిస్తుంది. నీ మనస్సులోనేమో పని ఉంటుంది, ఆ పని గుర్తొస్తా ఉంటుంది, పని ఒత్తిడి తెస్తా ఉంటుంది. అది నీ మనస్సులో ఉంటుంది. కానీ నీ హృదయం ఉన్నప్పుడు, మన మనస్సులో పని ఒత్తిడి ఉన్నప్పుడు హృదయంలో దేవుని మార్గము ఉండాలి. చూడండి, దేవుని మార్గం అంటే ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినారు అన్న మాట గాబ్రియేలు దూత లోకమంతటికి చెప్పారు. గాబ్రియేలు దూత ఒకే ఒకసారి లోకమంతటిలో రక్షకుడు జన్మించబోతున్నాడు, ఆయన యూదులకు రాజుగా పుడుతున్నాడని చెప్పారు. ఆ మాట గొర్రెల కాపర్లు విన్నప్పుడు వాళ్ళు వెంటనే ప్రభువు దగ్గరకు వెళ్ళి చూశారు. వారు ప్రభువుని చూడాలి, ఆ మార్గం ఏర్పాటు చేసుకున్నారు. అలాగే అదే మాట జ్ఞానులకు తెలిసినప్పుడు వారు కూడా ప్రభువు దగ్గరకు వెళ్ళారు, దేవుని మార్గములో వెళ్ళారు. కానీ అదే మాట శాస్త్రులు విన్నారు, హేరోదు విన్నాడు, వాళ్ళకి కలవరం అయిపోయింది. వారు ప్రభువుని చూడాలనే మనస్సు వారికి కలగలేదు, కానీ ఆ పుట్టిన ప్రభువుని ఏమి చెయ్యాలి, ఎలాగూ చంపాలి అని ఆలోచన చేశారు.
ఇప్పుడు ఆ పిల్లవాడిని చంపాలంటే కరెక్ట్గా పిల్లవాడు ఎవరో తెలియదు. అందుకని హేరోదు చెప్పిన మాట ఏమిటంటే 2 సంవత్సరాలు తక్కువగా ఉన్న మగపిల్లల్ని అందరినీ చంపేయండి అన్నాడు. చూసారా ఎంత డేంజర్గా ఉందో ఆ మార్గం. అంతే భటులకి ఆజ్ఞాపించాడు. వాళ్ళ ఖడ్గం తీసుకున్నారు, ఆ యూదా దేశమంతా తిరిగారు. 2 సంవత్సరాలు వయసు కంటే తక్కువగా ఉన్న మగపిల్లలు ఏ ఇంటిలో ఉంటే ఆ ఇంటిలోకి వెళ్ళి ఆ పిల్లల్ని చంపేశారు. కన్న కడుపు, కన్న తల్లి ఎంత రోదనకు గురైంది. రామాలో అంగలార్పు వినబడెను అనే ప్రవచనం అక్కడ నెరవేరింది. ఏ మార్గం? ఆ మార్గం కర్కశ మార్గము, కఠినమైన మార్గం. పిల్లగా 1 సంవత్సరము నీకు ఆశీర్వాదకరంగా ఉండాలి అనంటే నీవు ఎన్నుకునే మార్గము సరి అయినదిగా ఉండాలి. నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. సోదరుడా, సహోదరి, చిన్న చిన్న పనులు కానీ ఈ మార్గాలను సరిగ్గా చేస్తున్నావా? ప్రతి దినము నీవు నిద్ర నుండి లేవగానే ప్రభువుకు నువ్వు ఇస్తున్నావు చూడు సమయము. ఆ సమయము నీ మార్గాన్ని జాగ్రత్తగా మరులుస్తుంది. ఉదయం లేవగానే మోకాళ్ళ మీద ఉండే సమయం, చేతులెత్తి దేవునిని ఆరాధన చేసే సమయము, కుటుంబమంతా కలిసి ఆయనను స్తుతించి ఘనపరిచే సమయము, దేవుని వాక్యాన్ని అందరూ కలిసి చదువుకొని చెప్పుకొని ఆ కుటుంబారాధన సమయము. ఎన్ని పనులున్నా వాటిని ప్రక్కన పెట్టి ముందు దేవునికి ఇవ్వవలసిన సమయము. ఆ సమయమే నీ జీవితానికి ఒక మార్గము. ఆ మార్గాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. నీకేదో ఆడవాడిగా ఉంది, ఆ రోజుకి నువ్వు దేవుని పనిని పోస్ట్ పోన్ చేసుకోవటమో లేకపోతే వదిలేసుకోవటమో, నీ పనిలో నువ్వు వెళుతూ ఉంటే ఇలాగ సంవత్సరానికి ఎన్నిసార్లు జరుగుతుంది? ఒక్కరోజు దేవుని పనిని వదిలిపెట్టావంటే 2వ రోజు వదిలిపెట్టడం ఈజీ అయిపోద్ది, 3వ రోజు ఇంకా ఈజీ అయిపోద్ది. ప్రేమ, మన మార్గాలను జాగ్రత్తగా చూసుకోవాలి. నీ మీద ఎప్పుడు అజమాయిషి ఉండి ప్రార్థన చేస్తున్నావా, వాక్యం చదివావా, కుటుంబ ప్రార్థన చేసావా అని అడిగించుకుంటున్నావు అని అంటే నీకు సరైన మార్గం ఇంకా తెలియలేదని అర్థం. మార్గం తెలిసిన వాళ్ళకి చెప్పనవసరం లేదు, అలాగ నువ్వు ఆ మార్గంలో వెళ్ళిపోతా ఉంటావు. నా మార్గములను నేను జాగ్రత్తగా చూచుకుంటాను. దావీదు గారు అది నేర్చుకున్నాడు. నా మార్గములను నేను జాగ్రత్తగా చూచుకుంటాను. ప్రభువుని పిల్లరా, మరి ఈ సంవత్సరం చివరి భాగంలోనికి వచ్చాము. ఇలాగూ ఈ సంవత్సరం అంతా నువ్వు చేసి ఉంటే నువ్వు ఫలిస్తావు. ఒకవేళ ఈ సంవత్సరంలో అలాగ నువ్వు చేసి ఉండకపోతే ఆ లోపాలను నువ్వు సరి చేసుకుంటా ఉండాలి. ఇలాగ ఆదివారపు ఆరాధనలో కొంతమందికి
వాక్యము చెప్పబోయే ముందు పాట పాడతాం చూడండి, అప్పుడు వచ్చే అలవాటు ఉంటుంది. అది కొంతమంది అలవాటు, అది అంతే. మెసేజ్కి ముందు ఒక ఆరాధన పాట పాడుతూ ఉంటాము, తర్వాత మెసేజ్ స్టార్ట్ అవుతుంది. అది తెలుసు నీకు, కరెక్ట్గా ఆ టయానికి వస్తూ ఉంటావు. అంటే నువ్వు ఎన్నుకున్న మార్గం అది అన్నమాట. అంతకుముందు స్తుతి ఆరాధన పోగొట్టుకుంటున్నావుగా నువ్వు ప్రతి ఆదివారం. దేవుని మోకాళ్ళ మీద స్తుతించి చేతులెత్తి దేవుని ఆరాధన చేసి ఆయనను ఘనపరిచే సమయం ప్రతి ఆదివారం ఎలాగ పోతుందిగా నీకు. దేవునిని ఆరాధన చేసే సమయంలో ఆ ఆరాధన చేసే దేవుని ప్రజల మధ్య నువ్వు ఉండలేకపోతున్నావుగా. ఆ దేవునిని ఆరాధన చేసే ప్రజల మధ్య నువ్వు లేనందువలన దేవుని ఆత్మ నీకు తక్కువైపోతుందిగా. అది తెలియట్లేదా నీకు? ఆయనను ఆరాధన చేస్తావన్నప్పుడు ఆయన ఆత్మ మనలోనికి వస్తాడు, ఆయన శక్తి మనలోనికి వస్తుంది, ఆయన ప్రభావం మనల్ని తాగుతూ ఉంటుంది. ఆ ప్రభావం ఉన్న మనుషుల మధ్య దేవదూతల సంచారం ఉంటుంది. ఆ ప్రెజెన్స్, ఆ సన్నిధిని మనం పోగొట్టుకుంటున్నావుగా.